అండ్ ఇప్పుడు టాపిక్ ఈవెంట్ లిజనర్స్. ఈ ఈవెంట్ లిజనర్స్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక సింపుల్ అవుట్పుట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నాకు ఒక డాక్యుమెంట్ ఉండి ఈ డాక్యుమెంట్ మీద ఒక nav బార్ ఉంది. ఈ nav బార్కి నేను లాగిన్ అని ఒక బటన్ యాడ్ చేశాను. ఎప్పుడైతే నేను లాగిన్ దగ్గర క్లిక్ చేస్తానో మనకి ఒక లాగిన్ అని ఒక మోడల్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇది నేను చేసింది ఈవెంట్ లిజనర్స్ ద్వారానే. సో మనం ఎప్పుడైతే మళ్ళీ క్లోజ్ చేస్తామో బ్యాక్ టు నార్మల్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఈవెంట్ లిజనర్స్తో మనం ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు ఈవెంట్స్ అండ్ ఈవెంట్ లిజనర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఈవెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనం ఈ HTML ఫైల్ లోపల మనం ఏ ఎలిమెంట్ని అయితే టార్గెట్ చేసామో ఆ ఎలిమెంట్కి ఇన్లైన్ లోపల మనం ఈవెంట్ రాసి దాన్ని ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్కి అసైన్ చేస్తాం. ఓకే, సో ఇది ఈవెంట్ రాసే ప్రాసెస్. మనం ఈవెంట్ లిజనర్స్ అనేది ఏంటంటే సేమ్ ఇవే ఈవెంట్స్ మనం ఏ ఈవెంట్ అయితే ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నామో అది త్రూ జావాస్క్రిప్ట్, అది కూడా జావాస్క్రిప్ట్ ఫైల్లోనే రాస్తాం. సో దాని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్కి ఒక ఈవెంట్ డాట్ ఇచ్చి ఈవెంట్ అనేది అప్లై చేసి దాన్ని ఒక ఫంక్షన్కి అసైన్ చేస్తాం. ఆ ఫంక్షన్ లోపల మనం పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్న యాక్షన్ ఈ బాడీ లోపల రాస్తాం. ఓకే, సో ఈవెంట్ లిజనర్స్ రాయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇలా మనం ఒక ఎలిమెంట్కి ఏదైనా ఈవెంట్ యాడ్ చేసి దాన్ని ఫంక్షన్కి అసైన్ చేయటం. ఇంకొకటి ఏంటంటే యాడ్ ఈవెంట్ లిజనర్స్. ఇది ఒక హ్యాండ్లర్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఇది కూడా వెరీ సింపుల్. మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్కి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఒక మెథడ్ని యాడ్ చేసి ఈ పెరాంథసిస్ లోపల ఈవెంట్తో పాటు ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఓకే, సో ఇవి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మన ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ లాగిన్ బటన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఈ nav బార్లో ఈ లాగిన్కి నేను ఒక డివ్ క్రియేట్ చేసి ఈ డివ్కి ఒక ఐడి పాస్ చేశాను. ఆ ఐడి పేరే లాగిన్ btn. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని టార్గెట్ చేసి నేను జావాస్క్రిప్ట్ ఫైల్లో దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఆ వేరియబుల్ పేరే లాగిన్ బటన్. ఇప్పుడు దీన్ని ఈ లాగిన్ బటన్ నేను టార్గెట్ చేసి దీనికి ఒక క్లిక్ ఈవెంట్ యాడ్ చేసి దీన్ని ఒక ఫంక్షన్కి అసైన్ చేశాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ పేరు షో లాగిన్. మనకి ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా బ్లూ కలర్లో, ఈ సైడ్ బార్ అండ్ ఈ సెక్షన్స్ అన్నిటినీ కూడా వన్స్ ఇది లాగిన్ అయినప్పుడు ఈ డిసపియర్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడైతే ఈ లాగిన్ మోడల్ ఓపెన్ అవుతుందో ఇవి డిసపియర్ అవుతాయి. కాబట్టి ఇవి డిసపియర్ చేయాలంటే ఈ సైడ్ బార్ అండ్ ఈ మెయిన్ సెక్షన్ ఈ రెండింటిని నేను టార్గెట్ చేయాలి. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న సైడ్ nav బార్ ఇక్కడ క్లాస్ ఎలిమెంట్ సైడ్ nav వాల్యూతో ఉంది. ఓకే, సో నేను దీన్ని టార్గెట్ చేసి జావాస్క్రిప్ట్లో ఈ సైడ్ nav బార్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అంటే షో లాగిన్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ సైడ్ nav బార్కి డిస్ప్లే నన్ అని ఇచ్చాను, అంటే కనిపించదు. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మెయిన్ సెక్షన్ ఉంది కదా, మనకి చూసారు హోవర్ చేసేటప్పుడు ఒక్కొక్క సెక్షన్ ఎల్లో కలర్లోకి మారుతుంది కదా. ఈ మెయిన్ సెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే HTML లోపల ఇది ఒక క్లాస్ ఎలిమెంట్, మెయిన్ అనే ఒక క్లాస్ ఎలిమెంట్ లోపల ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఈచ్ ఎలిమెంట్ కూడా సెక్షన్ అనే పేరుతో ఉంది. కాబట్టి నేను ఇవన్నిటిని టార్గెట్ చేయాలంటే దీనికి ఉన్న ప్రాసెస్ నేను వాడాల్సింది ఫర్ ఈచ్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మెయిన్ అనే క్లాస్ని క్వైరీ సెలెక్టర్ ఆల్ అనే మెథడ్తో టార్గెట్ చేసి మెయిన్ సెక్షన్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ సెక్షన్కి ఫర్ ఈచ్ మెథడ్ అనే ఒక మెథడ్ అప్లై చేసి ఈ ఫర్ ఈచ్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుంది. అంటే ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ఈ లోపల అంటే మెయిన్ సెక్షన్ లోపల ఉన్న ఎలిమెంట్స్ మీద ట్రావెల్ చేసి వాటి వాల్యూని మనకి ఇస్తుంది. సో వాటి వాల్యూని నేను ఏం చేశాను, డిస్ప్లే నన్ చేశాను. ఓకే, సో ఎప్పుడైతే ఈ షో లాగిన్ అనే ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుందో మనకప్పుడు చూడండి ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేశాను కదా, అంటే మనకి ఇక్కడ ఒక షో లాగిన్ అనే ఫంక్షన్ ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైతే ఫంక్షన్ ట్రిగ్గర్ అయిందో మనకి ఈ మోడల్ ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెనకాతలు ఉన్న సైడ్ బార్ అండ్ మెయిన్ సెక్షన్ డిసపియర్ అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే క్లోజ్ బటన్ దగ్గర క్లిక్ చేశానో బ్యాక్ టు నార్మల్, ఈ మోడల్ క్లోజ్ అయిపోయింది. అలాగే సైడ్ బార్ అండ్ మెయిన్ సెక్షన్స్ మళ్ళీ అపియర్ అయ్యాయి. ఓకే, సో దానికోసం నేను ఏం చేశానంటే మళ్ళీ వాటిని టార్గెట్ చేస్తూ ఈసారి
నేను సెకండ్ ప్రాసెస్ యాడ్ ఈవెంట్ అప్లై చేశాను. సో ఇక్కడ చూడండి, యాడ్ ఈవెంట్ అనేది అప్లై చేసే ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం దేని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నేను క్లోజ్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే కదా ఇది మోడల్ అనేది క్లోజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను HTMLలో ఈ క్లోజ్ బటన్ని టార్గెట్ చేశాను. ఇక్కడ నాకు ఈ లాగిన్ మోడల్ అనే ఎలిమెంట్ లోపల ఇక్కడ ఒక క్లోజ్ బటన్ ఉంది. ఈ క్లోజ్ బటన్ కూడా ఒక ఐడి ఉండి, ఐడికి క్లోజ్ BTN అనే ఒక వాల్యూ ఉంది. ఈ వాల్యూని నేను టార్గెట్ చేసి, అంటే ఈ ఐడిని టార్గెట్ చేసి జావాస్క్రిప్ట్లో దీనికి కూడా ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఒక మెథడ్ని అప్లై చేసి, ఈ మెథడ్కి పారాంథసిస్ లోపల నేను పారామీటర్స్ కింద ఒక ఈవెంట్ అలాగే ఒక ఫంక్షన్ పాస్ చేశాను. ఓకే, నేను ఎప్పుడైతే ఇక్కడ ఫంక్షన్ పాస్ చేశాను, ఈ ఫంక్షన్ లోపల ఆ యాక్షన్స్ని ఇక్కడ డిఫైన్ చేశాను. ఆ యాక్షన్స్ ఏంటంటే సైడ్ బార్ మళ్ళీ బ్లాక్ అంటే కనిపించాలి, అట్ ది సేమ్ టైం ఈ మెయిన్ సెక్షన్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా కనిపించాలి. అలాగే మనకి లాగిన్ మోడల్ అంటే మనకి ఇక్కడ దాకా ఇప్పటి వరకు కనిపిస్తుంది కదా ఈ లాగిన్ మోడల్, ఈ క్లోజ్ చేయగానే క్లోజ్ బటన్ దగ్గర క్లిక్ చేయగానే ఈ లాగిన్ బటన్ క్లోజ్ అయిపోవాలి. సో అలాగని చెప్పి ఇక్కడ లాగిన్ మోడల్కి డిస్ప్లే స్టైల్ నన్ చేశాను అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ క్లోజ్ బటన్ దగ్గర క్లిక్ చేస్తామో అప్పుడు ఈ క్లిక్ ఈవెంట్ ఫైర్ అవుతుంది. ఈ క్లిక్ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఈ ఫంక్షన్ అంటే ఈ హైడ్ లాగిన్ ఫంక్షన్ లోపల ఉన్న యాక్షన్స్ అన్ని పర్ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది ప్రాసెస్. మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో మోడల్ ఓపెన్ అయింది, క్లోజ్ చేస్తే మోడల్ క్లోజ్ అయిపోయి మామూలుగా మన డాక్యుమెంట్ ఒరిజినల్ స్టేట్కి వచ్చింది. ఓకే, సో ఇది ఈవెంట్ లిజనర్స్ అండ్ యాడ్ ఈవెంట్ లిజనర్స్ మనం అప్లై చేసే ప్రాసెస్.